ప్రేక్షకులారా, మేము ఎంతో కష్టపడుతున్నాం ఈ వీడియోలు తయారు చేయడానికి. దయచేసి మీరంతా ఈ వీడియోలు పూర్తిగా చూసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరు నుండి పట్నం పోవాలంటే అడవిలో నుండే వెళ్ళాలి. ఆ ఊరిలో కష్టపడి ఎవరిపైన ఆధారపడకుండా జీవిస్తున్న ఒక అవ్వ ఉండేది. ముసలాయన పోతూ పోతూ నాకు ఈ ఎడ్ల బండిని ఇచ్చి వెళ్ళాడు. ఈ ఎడ్ల బండి నాకు జీవనాధారం అయింది. ఈ ఎద్దులే నన్ను పోషించే చక్కని బిడ్డలు. ఏంటర్రా రాము భీము, కడుపు నిండా తిన్నారుగా, ఇక బయలుదేరుదామా? మన కోసం రైతులు వేచి ఉంటారు. హే హే ట్రర్రె ట్రర్రె పదండి. హే హే ట్రర్రె ట్రర్రె పదండి, త్వరగా వెళ్ళి మిట్ట మధ్యాహ్నం అవ్వకముందే పట్నం నుండి ఇంటికి తిరిగి వచ్చేద్దాం. ఏం పెద్దమ్మా, ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది. ఏం లేదు రాజయ్య, నేను సద్దన్నం తినటం లేట్ అయింది. అలా వాటికి తౌడు గడ్డి వేయడం కూడా లేట్ అయింది. ఎద్దులు తినగానే కాకుండా కొద్దిసేపగాక బయలుదేరా. పాపం వెంటనే అంటే వాటికి కొద్దిగా భారంగా ఉంటుంది కదా బరువు, అందుకే. సరే సరే పెద్దమ్మా, మళ్ళీ కూరగాయలు వాడిపోతాయి. త్వరగా తీసుకెళ్ళి సంతలో శంకరయ్య కొట్టులో దించి పెద్దమ్మా. సరే సరే రాజయ్య, తూకం వేసుకున్నావుగా, అక్కడికి వెళ్ళిన తర్వాత తూకం వేయిస్తా. మళ్ళీ నాకు మాట రాకూడదు. ఎప్పుడైనా అలా అన్నానా? నా కూరగాయలు నీ కూరగాయలుగా చూసుకుంటావే పెద్దమ్మా. అలా రోజు రైతుల కూరగాయలు పట్నం తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేది. అలా ఒకరోజు కూరగాయలు దింపి తిరిగి వస్తుండగా ఆ ఎడ్ల బండిపై ఒక గుడ్లగూబ వాలింది. అమ్మో, ఇది గుడ్లగూబలా ఉంది, నా బండి పైన వాలింది. అపశకునమేమో. ఇప్పుడు ఎలా? దాన్ని తరిమేద్దాం. షూ షూ షూ, వెళ్ళవే వెళ్ళు, నా బండే దొరికిందా నీకు? షూ షూ. అమ్మో, ఇది కదలటం లేదు. అడవిలో ఉన్నాం, ఇప్పుడు గట్టిగా దీన్ని తరిమితే కళ్ళలో పొడుస్తుందేమో. ఊరిలోకి వెళ్ళగానే అప్పుడు చూద్దాం అని ఏమీ అనకుండా వెళుతూ ఉంది. అలా ఊరు కొద్ది దూరం ఉందనగా ఆ గుడ్లగూబ ఎగిరి వెళ్ళిపోయింది. అమ్మయ్య, వెళ్ళిపోయింది ఈ గుడ్లగూబ. పొయ్యి పొయ్యి నా బండి పైనే వాలింది. ఏం జరుగుతుందో ఏమో, ఎవరినన్నా అడుగుదాం, పరిహారం చెప్తారేమో. ఏం పెద్దమ్మా, కూరగాయలు దించేసావా? దించేశాను రాజయ్య, డబ్బులు తర్వాత ఇస్తా అన్నాడు. సరే గాని రాజయ్య, నా బండి పైన గుడ్లగూబ వాలింది. ఇంటి పైన గుడ్లగూబ వాలకూడదు అంటారుగా, ఇప్పుడు నా బండి పైన వాలింది, ఏమన్నా అవుతుందా రాజయ్య? అదేం లేదులేవే పెద్దమ్మా, ఆ గుడ్లగూబ కూడా అడవిలోని పక్షే కదా. అంతేకాదు అది మన లక్ష్మీదేవి వాహనం కూడాను. అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా సంతోషంగా నీ పని చేసుకో. అవునా, నేను అనవసరంగా భయపడ్డాను. మంచి మాట చెప్పావు రాజయ్య. సరే, వెళ్ళొస్తాను. అలా ప్రతిరోజు అవ్వ ఆ అడవిలో నుండి వెళుతుండగా ఆ గుడ్లగూబ వచ్చి రోజు అవ్వ బండిపై వాలడం మొదలుపెట్టింది. అవ్వ కూడా రాజయ్య చెప్పిన ధైర్యంతో ఏమీ అనేది కాదు దాన్ని. అలా ఒకరోజు సరుకులు ఎడ్ల బండిలో వేసుకుని అవ్వ పట్నం బయలుదేరింది. అప్పుడు అడవి మధ్యలోకి వెళ్ళగానే ఒక్కసారిగా
విపరీతంగా గాలి వాన మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. పెద్ద పెద్ద చెట్లు సైతం విరిగి పడిపోతున్నాయి. అమ్మో, ఏంటి ఈ అకాల వర్షం? చెట్లు విరిగి పడిపోతున్నాయి, పోవడానికి కూడా వీలు లేకుండా పడిపోయాయి. ఇప్పుడు ఎలా? నేను లేపగలనేమో, ప్రయత్నిస్తా అని అవ్వ ఆ చెట్లను లేపడానికి ప్రయత్నించింది. ఈ చెట్లను లేపడం నా వల్ల కావటం లేదు. ఇక నేను చేసేది ఏమీ లేదు. ఈ రోజుకి ఆ చెట్టు కింద పడుకొని ఉదయాన్నే ఎవరి సహాయమైనా తీసుకుందాం అని ఆ పక్క ఉన్న చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంది. అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? కష్ట నష్టాలను ఎదుర్కోవాలి. అలా అనుకుంటూ ఉండగా అంతలో గుడ్లగూబ అవ్వ దగ్గరికి వచ్చి రెక్కలతో రెపరెపా శబ్దం చేస్తూ అరవటం మొదలుపెట్టింది. ఏమిటే, నువ్వు ఎందుకు వచ్చావు? చెట్లు అడ్డం పడి ఎలా వెళ్ళాలా అని నేను దిగులు పడుతుంటే వచ్చి వెక్కిరిస్తున్నావా? అసలు దీనంతటికి కారణం నువ్వే. ఇప్పటి వరకు ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. నువ్వు ఏమంటా వచ్చి నా బండి పైన వాలేవో ఇలా జరిగింది. పో, ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే నిన్ని కర్రతో కుట్టి కుట్టి చితం కొడతా పో అని అవ్వ కర్రతో కొట్టబోయింది. అప్పుడు ఆ కర్రను చూసి భయపడిన ఆ గుడ్లగూబ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవ్వ అలా చూస్తుండగానే ఎడ్ల బండిపై ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చి సరుకులు తినేస్తున్నాయి. అమ్మో అమ్మో, ఎలుకలు సరుకులు మొత్తం తినేస్తున్నాయి. అయ్యో భగవంతుడా! షూ షూ షూ, పోండి పోండి, వెళ్ళండి అని ఎంత తరిమినా ఆ ఎలుకలు అక్కడి నుండి వెళ్ళడం లేదు. ఈ ఎలుకలు రైతుల సరుకులు మొత్తం తినేస్తున్నాయి. నేను వేల రూపాయలు ఎక్కడి నుండి తేవాలి? అమ్మో, అయ్యో భగవంతుడా, నేనిప్పుడు ఏం చేయాలి? అమ్మో, అంత ఆ దరిద్రపు గుడ్లగూబ వల్లే జరిగింది అని అవ్వ ఏడుస్తూ ఉంది. అంతలో అక్కడి నుండి వెళ్ళిపోయిన గుడ్లగూబ తన స్నేహితులను తీసుకుని అక్కడకు వచ్చింది. అప్పుడు ఆ గుడ్లగూబ స్నేహితులు అన్ని కలిసి ఆ ఎలుకలను ఎత్తుకుని వెళ్ళిపోయాయి. దాన్ని చూసిన ఆ అవ్వ, అయ్యో పాపం గుడ్లగూబ ఈ ఎలుకలను చూసి ముందుగానే నాకు తెలియజేయడానికి వచ్చినట్టుంది నా దగ్గరికి. అయ్యో నా మతిమండ, నేనే అర్థం చేసుకోలేకపోయా. పాపం, నేను కర్రతో కొట్టబోయినా కూడా అవేవి పట్టించుకొని ఆ గుడ్లగూబ తన స్నేహితులను తీసుకుని వచ్చి మరీ సహాయం చేసింది. అమ్మో, నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయానే. పాపం, నాకు ఎంత సహాయం చేసింది. ఎంత పెద్ద ప్రమాదం నుండి నన్ను బయటపడేసింది. నన్ను క్షమించు గుడ్లగూబ, నీ మేలు ఎప్పటికీ మరవలేను. ఎప్పుడు అర్థం లేని మూఢనమ్మకాలను నమ్మకూడదు. అలాగే రూపం చూసి మనిషిని కూడా అంచనా వేయకూడదు. ఈ విషయం నాకు